దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. బీడీఎల్ సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ని సేవా కార్యక్రమాలకి ఎంత అద్భుతంగా వినియోగించారు అనేది బీడీఎల్లో సిఎండిగా పనిచేసిన ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బీడీఎల్లో సిఎస్ఆర్ ఫండ్స్ అన్నది చాలా రకాలుగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నించాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా సక్సెస్ అయ్యాం కూడా. ఆల్మోస్ట్ 30 crores ప్లస్ స్పెండ్ చేశాను నా పీరియడ్లో. ఎక్కడెక్కడ ఎలాంటి పథకాల్లో పెట్టాము అని అంటే కొన్ని విలేజ్ని అడాప్ట్ చేసాం. ముందర ఇక్కడ క్యాసారం అని ఒక విలేజ్ ఉంటుంది భానువారి దగ్గర, అది అడాప్ట్ చేసి దానికి ఒక ఆర్ఓ ప్లాంట్స్ అని, వాళ్ళకి హెల్త్ సెంటర్స్ అని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని, అలా చాలా ఫెసిలిటీస్ని క్రియేట్ చేసాం. అలాగే భానూరు విలేజ్కి ఒక స్కూల్కి మనీ శాంక్షన్ చేసాం. ఒక స్కూల్ తయారు చేసుకున్నారు చక్కగా. వాళ్ళు ఇవాళ అందరికీ చాలామందికి ఉపయోగపడుతుంది అక్కడ చుట్టుపక్కల విలేజ్లందరికీ కూడా. అండ్ అలాగే ఇటు ఆంధ్ర వైపుకి వెళ్తే అక్కడ వైజాగ్లో గుండుపాలెం అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాము. అక్కడ మళ్ళీ ఇలాగే ఒక ఆర్ఓ ప్లాంట్లు ఇవి. తర్వాత విలేజ్లో అక్కడ ప్రతి ఇంటికి కూడా టాయిలెట్స్ని వాటిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వాటిని మెయింటైన్ చేయడానికి కావాల్సిన వాటర్ రిసోర్సింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇలాగ ఆ విలేజ్ అభివృద్ధికి అన్ని విధాలా కూడా బీడీఎల్ హ్యాండిల్ చేసింది. నేను స్పెసిఫిక్గా పర్సనల్గా సూపర్వైజ్ చేసేవాడిని ఈ యాక్టివిటీని. తర్వాత అక్కడ ఇండో జర్మన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా పిల్లల చదువులకి ఎంత ఇన్వెస్ట్ చేసినా మనకి రేపు పొద్దున్న అది ఫ్యూచర్ క్యాపిటల్ అనే ఒక ఐడియాతోటి దాని మీద కూడా ఒక 2-3 కోట్ల రూపాయలు స్పెండ్ చేసి వాళ్ళ కంప్యూటరైజ్ చేసి టోటల్ ల్యాబ్స్ అన్నిటిని కొత్త కంప్యూటర్ ల్యాబ్స్ని క్రియేట్ చేసి పిల్లలకి ఎడ్యుకేట్ అయిన తర్వాత ఎంతమంది ఎలా అసలు ప్లేస్మెంట్ వస్తుంది, అందరూ ప్లేస్ అవుతున్నారా లేదా, ఎడ్యుకేషన్ చక్కగా ఉందా లేదా, ఇలాంటిదంతా కూడా ఇంటరాక్ట్ అయ్యి ఆ అభివృద్ధిలో నేను పర్టికులర్గా నా రోల్ చాలా ఉంది అందులో బేసికల్గా. అలాగే ఇక్కడ హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో ఐటీఐస్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ ఐటీఐస్ అన్నిటిని కూడా ఒకసారి అడాప్ట్ చేసుకుని వాటికి కావాల్సిన కొంత అమౌంట్ని అలాట్ చేసి వాళ్ళకి మోడర్నైజ్ చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ని వాటిని బిల్డప్ చేసుకోమని చెప్పాము. అది కాక మా దగ్గర ఉన్న మెషినరీ పర్టికులర్గా ట్రైనింగ్ ఉపయోగపడుతుంది, కానీ మనకి రెగ్యులర్ ప్రొడక్షన్కి ఉపయోగపడే కొంత మెషినరీ ఉండే ఈ మెషినరీ కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. సిపెట్ అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని ఉంది. వాళ్ళలో కూడా కొంతమంది ట్రైనింగ్ చేయించి పిల్లల్ని విలేజ్లోంచి తీసుకొచ్చి వాళ్ళని స్పాన్సర్ చేసి ఇక్కడ వీళ్ళని ట్రైనింగ్ చేసి వాళ్ళకి మళ్ళీ ప్లేస్మెంట్ అయ్యేదాకా కూడా మేము ఒక రకమైన బాధ్యత తీసుకుని బీడీఎల్ చేసింది. పర్టికులర్గా నేను బీడీఎల్లో జాయిన్ అయినప్పుడు భానూరులో నాకు ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీ అన్నది నేను ముందర చెప్పినట్టు మా విలేజ్లో మేము అందరితోటి ఇంటరాక్ట్ అవ్వడము, మా నాన్నగారిని చూడడము, ఆయన చేసే సర్వీస్ని చూడడము, ఇదంతటితోటి నేర్చుకున్న ఒక లోపల ఉండే దానికి ఇంటెంట్ అది ఒక అవకాశం వచ్చింది. ఫస్ట్ నేను ఆ భానూరు పర్టికులర్గా ఆ చుట్టుపక్కల విలేజెస్ అన్నీ ఈ మెదక్ డిస్ట్రిక్ట్ చాలా బ్యాక్వర్డ్ విలేజెస్ని చూశానండి. మలాటాగూడ అని ఒక చిన్న స్కూల్ ఉండేది, మలాటాగూడ అనే ఒక ప్లేస్లో. దానికి ఒకే గవర్నమెంట్ స్కూల్ ఇది. ఒక టీచరు, ఆ టీచరు 4-5 కిలోమీటర్ల లోపలికి నడిచి వెళ్ళి ఒక చెట్టు కింద పాఠం చెప్పి మళ్ళీ తిరిగి రోజు వచ్చేది వెనక్కి. అది చూసి ఒక స్కూల్ బిల్డింగ్ కట్టి గవర్నమెంట్కి ఇచ్చి అప్పుడు ఫెసిలిటీ ఒకటి క్రియేట్ చేసి అక్కడ వాళ్ళకి అరేంజ్మెంట్లు అవి చేసాం. అలాంటివి చూసిన తర్వాత అనిపించింది నిజంగా ఇంత సఫర్ అవుతున్నారా జనాలని చెప్పేసి. అలాంటి కొన్ని ఇన్స్పిరేషన్స్ తోటి అలాంటి ఏ యాక్టివిటీ చేసినా కానీ మేము చాలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే కొంతమందికి ఎవరికో హెల్ప్ చేసాము, రేపు పొద్దున కొంతమంది పైకి వచ్చి వాళ్ళ లైఫ్లు తయారు చేసుకోగలరు, దానివల్ల మాకు ఆనందం. సో అలాంటి ఇనీషియల్ యాక్టివిటీస్ విచ్ ఆర్ పర్సనలైజ్డ్, అప్పట్లో అది పర్సనల్ యాక్టివిటీ. ఆ తర్వాత మెల్లిగా అది గవర్నమెంట్లో నాకు ఆపర్చునిటీ వచ్చేదే. ఇందులో ఆపర్చునిటీ వచ్చి బీడీఎల్లో చైర్మన్ అయ్యి నేను ఫండ్స్ డిసైడ్ చేయగలిగే స్టేజ్ వచ్చినప్పుడు సో దీనికి ఈ ఫండ్ అలొకేషన్స్ అవి ప్రాపర్గా అలాట్ చేయగలిసాం. మేము చాలా పిల్లలకి చాలామందికి ఉపయోగపడేటట్టు చేయగలిసాం. పర్టికులర్గా అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా పిల్లల మిడ్ డే మీల్ స్కీమ్లో ప్రాపర్ ఫుడ్ వెళ్ళేటట్టు చాలా విలేజ్లకి. ఇన్ఫ్యాక్ట్ నేను టుక్ ఓవర్ చేసుకున్న వితిన్ 1 month, అంటే 2015 జాన్యువరిలో సిఎండిగా ఆయన ఇమ్మీడియట్లీ ఫస్ట్ మంత్లోనే ఒక వ్యాన్ని ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్కి డొనేట్ చేశాము. రక్షామంత్రి ఆనరబుల్ పరేకర్ గారు, ఇప్పుడు లేట్ పరేకర్ గారు, ఆయన వచ్చి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ అక్షయ పాత్ర ఫౌండేషన్. అలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మొదలుపెట్టాం. అప్పటి నుంచి మొదలుపెట్టిన ఈ ప్రస్థానం ఆల్మోస్ట్ నేను వచ్చేసి ముందున గండుపాలెంలో అక్కడ ఆర్ఓ ప్లాంట్స్ అవి హ్యాండ్ ఓవర్ చేసి ఆ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ ల్యాబ్స్ని ఇనాగరేట్ చేసి పిల్లలు చదువుకుంటున్నారు లేదా చూసుకునేదాకా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక మాధవరం అనే ఒక విలేజ్ ఉంది ఆంధ్రాలో. అందులో ప్రతి ఫ్యామిలీ నుంచి
ఒకళ్ళు మన డిఫెన్స్లో పనిచేస్తుంటారు. అది సో ఆ విలేజ్ని మాణిక్యాలరావు గారు అప్పట్లో మినిస్టర్ ఫర్ ఎండోన్మెంట్స్ ఆయన, సో ఆయన నాకు చెప్పడం ద్వారా మేము అది రికగ్నైజ్ చేసి ఆ విలేజ్ని అడాప్ట్ చేసుకుని ఆ విలేజ్లో చాలా కార్యక్రమాలు చేసి వచ్చాము మేము బేసికల్గా. సో ఇవన్నీ కూడా నాకు ఒక రకమైన ఒకటి మొదటి నుంచి ఉన్న ఒక యాటిట్యూడ్ తోటి, రెండోది అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామన్న ఐడియాతోటి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది.